అందరికీ నమస్కారం. మీడియా మిజల్ బులెటిన్ కి స్వాగతం. జమ్మూ కాశ్మీర్లో భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అనంతనాగ్ పట్టణంలో బుధవారం అనుమానిత ఉగ్రవాదులు పోలీసుల బృందాలపై కాల్పులు జరపడంతో 35 ఏళ్ల పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. అనంతనాగ్లోని లాల్ చౌక్ వద్ద మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు చెప్పారు. దాడికి గురైన పోలీస్ బృందం అమర్నాథ్ యాత్ర భద్రతా విధుల్లో ఉంది. ఈ దాడిలో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఆషిక్ హుసేన్ కురేషి మరణించారు. ముష్కరుల కాల్పులో గాయపడిన కురేషిని అనంతనాగ్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ దాడికి తామే పాల్పడినట్లు లష్కర్ ఇ తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. గత 4 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రతికూల వాతావరణం కారణంగా అమర్నాథ్ యాత్రను అధికారులు నిలిపివేశారు. ఆదివారం నుంచి జమ్మూ కాశ్మీర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. వివిధ ఘటనల్లో ఇప్పటి వరకు 28 మంది మృతి చెందారు. ప్రతికూల వాతావరణం కారణంగా అమర్నాథ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాత్ర నిలిపివేయడంతో వేలాది మంది క్యాంపుల్లోనే చిక్కుకుపోయారు. పహల్గాం, బాల్తాల్లో మార్గాల్లో యాత్రికులు వెళ్లకుండా అధికారులు నియంత్రిస్తున్నారు. తెలంగాణలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. దీంతో లంచాలు తీసుకుని అక్రమాస్తులు కూడబెట్టిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్లోని మాదాపూర్లో ట్రాన్స్కో డిప్యూటీ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ ఏసీబీ అధికారులకు చిక్కారు. భారీగా అక్రమాస్తులు గుర్తించడంతో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన మొత్తం 9 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. దాదాపు 12 గంటలు సాగిన ఈ తనిఖీలో భారీ ఎత్తున అక్రమాస్తులు వెలుగులోకి రావడంతో వెంకటరమణను అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ముత్యం వెంకటరమణ ఆదాయానికి మించి 27.65 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈ విలువ లెక్కించగా బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ 100 కోట్లలో ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని, రాష్ట్రం హత్యలకు అడ్డగా మారుతుందని గోషామల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మీర్పేటలో రౌడీ షీటర్ నందనవనం సూరి హత్య ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలను ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హత్యలు పెరిగాయని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇళ్ల పట్టాలకు సంబంధించిన కీలక ఆదేశాలను జారీ చేసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కిట్టు పంపిణీ చేసిన నకిలీ ఇళ్ల పట్టాలను రద్దు చేయాలని ఆదేశించింది. 4 వారాల గడువు ఇస్తున్నట్లు రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించింది. ఈ పట్టాలకు సంబంధించి తీసుకున్న చర్యల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ నకిలీ పట్టాలు పంపిణీకి సహకరించిన అధికారులపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుని ఆ వివరాలను కోర్టు ముందు ఉంచాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చెల్లా గుణరంజన్లతో కూడిన ధర్మాసనం సూచించారు. మరోవైపు 1954 జూన్ 18వ తేదీ కంటే ముందు రైతులకు అసైన్ చేసిన భూములను 22A జాబితా నుంచి తొలగిస్తున్నట్లు మంత్రి అనగాని స్పష్టం చేశారు. కొత్త ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఐజీఆర్ఎఫ్, CCAL సాఫ్ట్వేర్లో మార్పులు చేయాలని మంత్రి సూచించారు. అలాగే 22A జాబితాలో చేర్చేందుకు ప్రతిపాదించిన ప్రతి ఫైల్ సమాచారాన్ని ప్రజలు తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. ఇందుకోసం పబ్లిక్ ఇంక్లూజివ్ రిజిస్టర్ను ఐజీఆర్ఎఫ్ నిర్వహిస్తుందని తెలిపారు. ఏదైనా భూమి అన్యక్రాంతం అవుతుందనే సమాచారం ఉండి దానిని అత్యవసరంగా 22A జాబితాలో చేర్చాలంటే ఆ ప్రక్రియకు 60 రోజుల్లోపే పూర్తి చేయాలని మంత్రి తెలిపారు. 30 రోజుల గడువుతో సదరు వ్యక్తికి నోటీసు ఇవ్వాలని, 60 రోజుల్లోగా 22A జాబితాలో చేర్చుకుంటే అది పట్టభూమిగానే ఉంటుందని తెలిపారు. దళపతి అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జననాయగన్ తెలుగులో జననాయకుడు, హిందీలో జననేత పేరుతో విడుదల చేశారు. నందమూరి బాలకృష్ణ, అనిల్ రావుపూడి కాంబోలో వచ్చిన భగవంత్ కేసరి సినిమా ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. మూల కథను తీసుకొని విజయ్ స్టార్డమ్కు అనుకూలంగా చాలా మార్పులు చేశారు. ఫస్ట్ హాఫ్ దాదాపు అదే ఫార్మెట్లో ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ను పూర్తిగా మార్చేశారని తెలుస్తుంది.
స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదికగా కామన్వెల్త్ 2026 జరగనున్నాయి. ఈ క్రీడల ప్రారంభోత్సవ వేడుకలు జూలై 23న జరగనుండగా జూలై 24 నుంచి క్రీడా పోటీలు ప్రారంభమవుతాయి. ఆగస్టు 2 వరకు జరిగే కామన్వెల్త్ గేమ్స్లో 74 దేశాలకు చెందిన 3000 మందికి పైగా అథ్లెట్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ క్రీడల్లో 125 మంది సభ్యులతో కూడిన భారత అథ్లెట్ల బృందం పోటీ పడనుంది. ఆరంభ వేడుకల్లో వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకొని భారత బృందాన్ని ముందుకు నడిపించనున్నారు. భారతదేశంలో కామన్వెల్త్ క్రీడలను సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. సోనీ లైవ్ యాప్, వెబ్సైట్లలోనూ కామన్వెల్త్ గేమ్స్ను చూడవచ్చు. అలాగే దూరదర్శన్, డిడి స్పోర్ట్స్, డిడి ఫ్రీ డిష్లలోనూ ఈ క్రీడలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. గ్లాస్గోలో బ్రిటిష్ సమ్మర్ టైం BSTని అనుసరిస్తారు. గ్లాస్గోలో కంటే భారత్లో సమయం 4 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుంది. కాబట్టి గ్లాస్గోలో ఉదయం 9 గంటలవుతే మన దగ్గర మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు అవుతుంది. అక్కడ సాయంత్రం 6 గంటలైతే మన దగ్గర రాత్రి 10 గంటల 30 నిమిషాలు అవుతుంది.